అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ కులపోలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. ఉదాహరణేస్తే భారతీయ జనతా పార్టీ మీద ఏడుస్తూ వీళ్ళు దేశాన్ని ఆగం చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని చెప్పి నీతి మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఆగం చేయాలని కాకరంగా మరీ ముఖ్యంగా నేను పుట్టిన జాతి మాల జాతినైతే ఆగం పట్టిస్తాం. 2011లో మాల కులపోలు లెక్కలేమో 15,45,000 ఉంటే 2026లో దాన్ని 14 లక్షల చిల్లర చూపిస్తుంది. అంటే మాల కులపోల్లోకి 2011 నుంచి ఇప్పటిదాకా పెళ్లిళ్ళు కాలే, వాళ్ళ పిల్లలం కాలే, కానీ చనిపోయినట్టు మాత్రం చూపిస్తుంది. అదే ఆయన సామాజిక వర్గం మాత్రం పెరిగిందని చూపిస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు మాల జాతి అంటే అంతగానో కోపం? ఏం పాపం చేసిన? మీ నోటికాడ బువ్వ నాకున్నామా, లేక మీకు రానున్న పదవిని ఏమన్నా నాకున్నామా? మాల నాయకులారా, ఇకనైనా ఆలోచించండి, కళ్ళు తెరువుర్రి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించండి, లేకపోతే మన జాతిని అంతం పట్టించాలనే కుట్ర పన్నుతుండ్రు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడ బట్టి విక్రమార్క మరియు వివేక్ వెంకటస్వామి గారు ఆయనకి ముఖ్యమంత్రికి అడ్డుకొస్తారని చెప్పి వాళ్ళ మీద ఉన్న కోపంతో మన మాల జాతికి అన్యాయం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకనైనా మేల్కోర్రి, ఈ రేవంత్ రెడ్డి భర్తం బట్టుర్రి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టు. జై భీమ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ కులపోలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. ఉదాహరణేస్తే భారతీయ జనతా పార్టీ మీద ఏడుస్తూ వీళ్ళు దేశాన్ని ఆగం చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని చెప్పి నీతి మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఆగం చేయాలని కాకరంగా మరీ ముఖ్యంగా నేను పుట్టిన జాతి మాల జాతినైతే ఆగం పట్టిస్తాం. 2011లో మాల కులపోలు లెక్కలేమో 15,45,000 ఉంటే 2026లో దాన్ని 14 లక్షల చిల్లర చూపిస్తుంది. అంటే మాల కులపోల్లోకి 2011 నుంచి ఇప్పటిదాకా పెళ్లిళ్ళు కాలే, వాళ్ళ పిల్లలం కాలే, కానీ చనిపోయినట్టు మాత్రం చూపిస్తుంది. అదే ఆయన సామాజిక వర్గం మాత్రం పెరిగిందని చూపిస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు మాల జాతి అంటే అంతగానో కోపం? ఏం పాపం చేసిన? మీ నోటికాడ బువ్వ నాకున్నామా, లేక మీకు రానున్న పదవిని ఏమన్నా నాకున్నామా? మాల నాయకులారా, ఇకనైనా ఆలోచించండి, కళ్ళు తెరువుర్రి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించండి, లేకపోతే మన జాతిని అంతం పట్టించాలనే కుట్ర పన్నుతుండ్రు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడ బట్టి విక్రమార్క మరియు వివేక్ వెంకటస్వామి గారు ఆయనకి ముఖ్యమంత్రికి అడ్డుకొస్తారని చెప్పి వాళ్ళ మీద ఉన్న కోపంతో మన మాల జాతికి అన్యాయం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకనైనా మేల్కోర్రి, ఈ రేవంత్ రెడ్డి భర్తం బట్టుర్రి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టు. జై భీమ్, భారత్ మాతాకి జై.